వెల్కమ్ బ్యాక్ టు స్వేచ్ఛ. యామిని గారు, ఫస్ట్ టైం 8 మంది మగవాళ్ళు ఉన్న గ్రూప్ కి మీరు లీడర్ గా వ్యవహరించడం జరిగింది. మరి దానిపైన మీ ఫీలింగ్స్? అది ఆ ఫీలింగ్ అంటే నిజంగా నేను మన దేశంలో అంటే కొద్ది గొప్ప లాంగ్వేజ్ నాకు అప్పటికి ఇంత కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. ప్లస్ సడన్ గా వెళ్ళిన తర్వాత అక్కడ డిక్లేర్ చేశారు, ఇక్కడ నుంచి చెప్పలేదు నేను టీమ్ లీడర్ అని చెప్పని. 150 ఫారినర్స్ ఉన్నారు జర్మనీ నుంచి, ఆస్ట్రియా నుంచి. వాళ్ళందరూ గ్రూప్ గా అనుకుని ఈ అమ్మాయిని సెలెక్ట్ చేద్దామని చెప్పని అక్కడ వెళ్ళిన తర్వాత చెప్పారు నాకు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను చాలా చిన్నదాని వయసులో ఊరికే నేర్చుకుందామని చెప్పని వెళ్ళాను అంతే. ఒక రోజు ముందులా పిలిచి మీ కంట్రీ గురించి, మీ కంట్రీలో ఉన్న కమ్యూనికేషన్ గురించి చెప్పండి అన్నారు. ఒక 10 నిమిషాలు అయితే మాట్లాడాను, అది ½ అవర్ ప్రోగ్రామ్. తర్వాత 20 నిమిషాలు నాకు ఏం మాట్లాడేది రావట్లేదు, అర్థం కాలేదు, స్టక్ అయిపోయాను అక్కడ. ఏదో వచ్చి రాకుండానే నేను మేనేజ్ చేశాను. తర్వాత మాకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ 1 వీక్ జరిగింది. సో నైట్ అంతా కూర్చున్నాను, నేను ప్రిపేర్ చేసుకుని నెక్స్ట్ డే నుంచి బాగా పర్ఫార్మ్ చేశాను అని చెప్పని వాళ్ళు చెప్పారు. అది నా కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అండి. అలా నేను టీమ్ లీడర్ లాగా వాళ్ళు నన్ను సెలెక్ట్ చేయడం అనేది టర్నింగ్ పాయింట్. అది మొట్టమొదట మీరు మీ సేవల్ని ఏ దేశానికి అందించారు, అసలు ఛాన్స్ ఎలా వచ్చింది? ఈ వర్క్ లో నేను ఫస్ట్ వెళ్ళడం అంటే జర్మనీ అండి. సో జర్మనీ వెళ్ళి అక్కడ నుంచి ఆస్ట్రియా వెళ్ళాను. ఈ ట్రిప్ కోసమే నా ఫస్ట్ ఫారెన్ ట్రిప్ అంటే ఆ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామే. హ్యామ్ రేడియో కమ్యూనిటీలో మనం సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఇమీడియట్ గా మనకి తెలిసిపోతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. సో అక్కడే ఉన్న 150 మంది ఈ అమ్మాయి చాలా నిజంగా బాగా చేస్తుందని చెప్పని మిగతా దేశాల వాళ్ళు ఆఫర్ చేయడము, వాళ్ళ దేశాలకు తీసుకెళ్లడము, అక్కడ ఉన్న వాళ్ళు మళ్ళీ నాకు పరిచయం అవడము, ఇలా యూరోప్ లో ఆల్మోస్ట్ 12 దేశాల పైగా అప్పుడే నేను తిరిగేశాను. తిరిగిన తర్వాత నెక్స్ట్ కోస్టారికా వెళ్ళేటప్పుడు అమెరికా మీదుగా వెళ్ళాను. ఇవి కాకుండా ఇంకా మన ఏషియాలో చాలా కంట్రీస్ తిరిగాను, మలేషియా, సింగపూర్, థాయిలాండ్. ఎన్ని దేశాలు తిరిగినా మన దేశంలో ఉండే స్వతంత్రం, మన దేశంలో ఉండే కంఫర్ట్ అది వేరే. సో ఇన్ని దేశాలు తిరిగారు కదా మీరు, ఏ దేశంలోనైనా బాగా ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్స్ ఉన్నాయా? సిచ్యువేషన్ అంటే కోస్టారికా అండి, అసలు అల్టిమేట్ అది. అక్కడే నేను అంతగా ఇబ్బంది పడ్డాను, ఎందుకంటే ఒక్కదాన్ని. మిగతా ట్రిప్స్ ఏంటంటే నేను ఒకసారి గ్రూప్ తో వెళ్ళాను, ఇంకొకసారి అంటే ఒక్కదాన్ని వెళ్ళాను. కానీ అప్పటికి తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు అంత పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. కోస్టారికా వెళ్ళినప్పుడు మటుకు అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం వచ్చింది. మెయిన్ వాళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ స్పానిష్. నేను ఒక 4 days ముందు వెళ్ళాను మిగతా మెంబర్స్ కంటే. ఆ కంట్రీ కూడా చూడడానికి మనకి అవకాశం ఉంటుంది కానీ ఒక 4 days ముందు వెళ్ళాను. అక్కడ వెళ్ళిన రోజు పర్మిషన్, అంతకుముందు చెప్పాను స్పెషల్ పర్మిషన్ కావాలి. ఇలాంటి రిమోట్ ప్లేసెస్ కి వెళ్ళాలంటే ఆ దేశం గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఒక 4-5 మినిస్ట్రీలు, ఒక మినిస్ట్రీ కాదు, వాళ్ళు పర్మిషన్ ఇచ్చి ఒప్పుకోవాలి. మేము వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి ఆర్గనైజ్ చేసుకుంటే అంత బాగానే ఉంది. నేను అక్కడ దిగిన రోజు కూడా బాగానే ఉంది. దిగిన తర్వాత నైట్ ఒక కాల్ వచ్చిందనమాట, మీ పర్మిషన్ క్యాన్సిల్ అయిపోయింది అని. కొన్ని టెక్నికల్ కారణాలు వల్ల, అంటే ఆ టీమ్ లీడర్ ఎవరైతే ఉన్నారో అతను సరిగ్గా ఆర్గనైజ్ చేయకపోవడం వల్ల కమ్యూనికేషన్ వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ వాళ్ళే క్యాన్సిల్ చేశారు. ఆ టీమ్ లీడర్ కూడా అప్పుడు ఆ సిచ్యువేషన్ ఆ దేశంలో లేడు, అతను మళ్ళీ వేరే దేశానికి వెళ్ళిపోయాడు అనమాట. ఉన్న అమెచ్యూర్ రేడియో ఆపరేటర్స్ అందరూ నా మీద ఎంతో హోప్స్ పెట్టుకున్నారు. వాళ్ళు ఈ అమ్మాయి మన దేశానికి ఎంతో కీర్తిని తెస్తుంది అని చెప్పి ఒక ఆకాంక్షతో నన్ను పంపించారు. మా ఆఫీస్ కి నేను వాళ్ళతో కమ్యూనికేషన్ చేస్తే వాళ్ళు అన్నారు, నువ్వు పర్మిషన్ లేకపోతే వెనక్కి రావాల్సిన లేదు, నీకు ఈ జాబ్ కూడా ఉండదని చెప్పని వాళ్ళు తేల్చి చెప్పేశారనమాట. ఓకే. సో ఐ వాజ్ ఎలోన్ అక్కడ, అసలు హోప్లెస్ గా హెల్ప్లెస్ గా ఉన్నాను. వాళ్ళు అలా చెప్పేటప్పటికి అయినా అంటే అలా చెప్తూ వాళ్ళు ఏంటంటే నువ్వు ధైర్యంగా నువ్వు చేయగలవు అని చెప్పి నాకు ఎట్ ద సేమ్ టైం వాళ్ళు కాన్ఫిడెన్స్ ఇచ్చారు నాకు. సరే మినిస్ట్రీకి వెళ్ళి తేల్చుకుందాం అని చెప్పని నెక్స్ట్ డే వెళ్ళాను. మార్నింగ్ 8 నుంచి అక్కడ స్టార్ట్ అవుతుంది. నేనున్న ప్లేస్ కి 300 kilometers దూరంలో ఉంది ఆఫీస్. సో అంత ఘాట్ రోడ్డు, ఒక్కదాన్ని అలాగే బస్ లో వెళ్ళేసి వచ్చేదాన్ని. కమ్యూనికేషన్ మినిస్ట్రీకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత 2 days అతను డైరెక్టర్ నన్ను నా మొహం చూడడానికి కూడా ఒప్పుకోలేదు అతను, ఎందుకంటే 2 times క్యాన్సిల్ అయింది అప్పటికే మా లైసెన్స్. ఫైనల్ గా గాట్ ఇట్. ఎస్, అతనితో 10 రోజులు బతిమలాడి బామాలు అసలు ఎక్స్ప్లెయిన్ చేసి, అది స్పానిష్ నాకు రాదు కాబట్టి 4 days ఒక అతన్ని నేను అంటే ఎట్లా మాట్లాడాలనే దానికి నాకు సరిపోయింది. అతనికి నో థ్యాంక్స్ అని తప్ప వేరే ఇంకేమి రాదు. 10 రోజుల తర్వాత అతి కష్టం మీద లైసెన్స్ తెచ్చుకున్నాము. తర్వాత టూరిజం పర్మిషన్ వాళ్ళు ఇచ్చింది కూడా క్యాన్సిల్ చేశారు. ఇది క్యాన్సిల్ అయిపోయిందని వాళ్ళు కూడా క్యాన్సిల్ చేశారు. వాళ్ళ దగ్గర కూడా ఇంకో 5 రోజులు వాళ్ళ వెనకాల తిరిగి నానా రకాలుగా ఇబ్బంది పడి ఆ తెచ్చుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా నాకు మంచి పేరు వచ్చేసినప్పుడు. సో అక్కడ ఇండియన్ అంబాసిడర్ ని వెళ్లి కలవడము, ఆ మినిస్టర్, కోస్టారికా మినిస్టర్ ఎవరైతే కన్సర్న్ ఉన్నారో అతన్ని నేను వెళ్లి పర్సనల్ గా కలవడము, కలిసి రిక్వెస్ట్ చేసి ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి దీనివల్ల మీ కంట్రీకే యూజ్ ఉంటుంది, ఇంత డెవలప్మెంట్స్ ఉంటాయని చెప్తే ఎట్ లాస్ట్ ఇచ్చారనమాట పర్మిషన్. పలు దేశాల వ్యక్తులతో కలిసి వర్క్ చేయడం జరిగింది. మరి వాళ్ళ దగ్గర నుంచి మీరు నేర్చుకున్న
విషయాలు ఏమైనా ఉన్నాయా? మనం డిఫరెంట్ పీపుల్ తో మాట్లాడుతున్నప్పుడు, డైరెక్ట్ గా మాట్లాడుతున్నప్పుడు యూ కెన్ లెర్న్ మెనీ థింగ్స్. అండ్ ఈ సబ్జెక్ట్ లో ఎలా అంటే ఒక్క ఎలక్ట్రానిక్స్ సంబంధించింది కాదు ఇది. ఎందుకంటే జనరల్ గా అందరూ వైర్లెస్ అనగానే ఎలక్ట్రానిక్స్ సంబంధించిన అనుకుంటారు. కానీ దీంట్లో మనంతటా మనము స్పేస్ సైన్స్ గురించి నేర్చుకోవచ్చు, ఎందుకంటే సాటిలైట్ కమ్యూనికేషన్ నేర్చుకోవచ్చు, అలాగే ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, తర్వాత బ్రాడ్కాస్టింగ్ గురించి, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఇలా చాలా టెక్నాలజీస్ మనమే నేర్చుకోవచ్చు. నేను నిజంగా ఈ ఫీల్డ్ లోకి రాకముందు ఒక నార్మల్ వైఫ్ అనుకోవచ్చు అనమాట. జస్ట్ మ్యారేజ్ అయిన తర్వాతే ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యారా మీరు? అవునండి, మ్యారేజ్ అయిన తర్వాతనే ఈ ఫీల్డ్ లోకి వచ్చి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యి మీరు? దిస్ ఇస్ మై 4.5 years అండి ఇప్పటికి. నేను చదువుకుంటూనే ఉద్యోగంలో సంపాదించుకున్నాను బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అంటే మేము ఒక పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము. సో నాకంతా అప్పుడు నా చదువే అనమాట, ఇంకా చదువే మన ఆధారం లాగా ఉండేది. చదువుకున్నారు మీరు? ఐఎమ్ కంప్లీటింగ్ మై MBA సెకండ్ ఇయర్. మెయిన్ డే టు డే లైఫ్ లో మనము చాలా నేర్చుకోవచ్చు. అండ్ ఎవరికైనా ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఒక సెలబ్రిటీతో మాట్లాడడం అనగానే, ఒక కొత్త విషయం నేర్చుకోవడం అనగానే ప్రతి మనిషికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అలాంటి ఇంట్రెస్ట్ మన అవతల వ్యక్తి సడన్ గా మనకు తెలియదు ఆస్ట్రోనాట్ అని, అతనితో మనం మాట్లాడిన తర్వాత మీరు ఏం చేస్తారు అని చెప్పి అడిగినప్పుడు నేను ఆస్ట్రోనాట్ అంటే కలిగే ఫీలింగ్ మాటలు చెప్పలేదు. నాకు ఎదురైంది అలాంటి పరిస్థితి. తర్వాత యూరోపియన్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రేడియోలో మాట్లాడుతూ ఉండేవాళ్ళము. సడన్ గా నేను జర్మనీ వెళ్ళినప్పుడు నా భుజం మీద చేసి అని చాలా పెద్ద ఆయన అనమాట. సింపుల్ గా ఇలా నడుచుకుంటూ వచ్చి చేసి నువ్వు V2 IIM కదా అని చెప్పి అన్నాడు. నేను జస్ట్ ఒక హ్యామ్ అనుకున్నాను. ఆయన కూడా అవును అని అంటే నేను ఇట్లా సో అండ్ సో కాల్స్ అని EIT అని చెప్పేటప్పటికి సర్ప్రైజ్ అనమాట. ఇప్పటికీ నా మెమరబుల్ మూమెంట్ అది. అంత పెద్ద మనిషి నన్ను గుర్తుపట్టి రేడియోలో మాట్లాడుతుంటే గుర్తు పెట్టుకుని అతను వచ్చి పలకరించడము, నువ్వు బాగా మాట్లాడుతున్నావు అని చెప్పినప్పుడు ఇలాంటి మూమెంట్స్ కొన్ని ఉంటాయి. యామిని గారు, మన దేశంలో మీరు ఎప్పుడు హ్యామ్ రేడియో సేవలు అందించారు? వాటి ఎక్స్పీరియన్సెస్ ఏంటి? నేను జాయిన్ అయ్యి 4.5 years లో నేను బంగ్లాదేశ్ లో సిడార్ వచ్చింది లాస్ట్ ఇయర్. దానికి ఇక్కడ నుంచి నేను పనిచేశాను. మేము డే అండ్ నైట్ షిఫ్ట్ లో పనిచేసాము. అలాగే రీసెంట్ గా ఐలా సైక్లోన్ వెస్ట్ బెంగాల్, అక్కడికి వాళ్ళు గవర్నమెంట్ మమ్మల్ని వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసింది స్పెషల్ గా మీరు రావాలి అని చెప్పని. అక్కడ 4 members వెళ్ళాము, ప్లస్ లోకల్ గా ఉన్నారు వేరే హ్యామ్స్. డిఫరెంట్ లొకేషన్స్ లో మూవ్ అయిపోయాం. నేను బంగ్లాదేశ్ బార్డర్ లో వెళ్ళాను అనమాట, నా లొకేషన్ అక్కడ. సో చాలా మంది అప్పుడు అభ్యంతరం అంటే వాళ్ళు అక్కడ ఉన్న లోకల్ పీపుల్ ఆఫీసర్స్ అన్నారు, అమ్మాయి మరి ఉంటుందా ఒక్కతే ఇలాంటి మూమెంట్ లో అంటే నేను ఉండగలను అని చెప్పని ఉండి. ఎలాంటి మెసేజెస్ హ్యాండిల్ చేస్తామంటే మేము ఇంకా డెడ్ బాడీస్ కూడా లొకేషన్స్ లో అలాగే ఉంటాయి. సైక్లోన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ సైక్లోన్ ఉంటే 2వ రోజు 3వ రోజు కనుక మనం చూస్తే కనుక ప్రజలందరికీ అసలు వాళ్ళకి ఇల్లు ఉండవు, ఉండే గుడిసెలు మొత్తం కూలిపోయి ఒక సముద్రం అంటే ఇల్లు అంతా కూలిపోయి సముద్రం లాగా కనిపిస్తుంటుంది మనకి ఎటువైపు చూసినా గానీ. వాటర్ లో ఉంటారు, వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ ఉండదు, లేదంటే ఫుడ్ ఉండదు, కప్పుకోవడానికి బట్టలు కానీ అసలు వేసుకోవడానికి ఏమీ ఉండదు, అంతా పోతాయి. అలాంటప్పుడు మేము ఎమర్జెన్సీ మెసేజెస్ హ్యాండిల్ చేస్తాం. ఇంత మెటీరియల్ రిక్వైర్మెంట్ ఉంది, అసలు ఇంతమంది ఎఫెక్టెడ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి మెడిసిన్స్ కావాలి, లేదంటే ఈ డిసీజెస్ వస్తున్నాయి, ఫుడ్ కావాలి, ఇలాంటి మెసేజెస్ అన్ని హ్యాండిల్ చేస్తాం అన్నమాట. స్వేచ్ఛ కార్యక్రమంలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.